నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయంపై గ్రామస్తులు ఎదురు తిరిగారు. మా బడి మాకే, మా సార్లు మాకే అంటూ ఉపాధ్యాయులను గంటపాటు నిర్బంధించారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ ఎంపీ గుత్తా ఉమాదేవిపై అవిశ్వాసం పెట్టేందుకు ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఎంపీపీపై అవిశ్వాసానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 11 మంది ఎంపీటీసీలు తీర్మాన పత్రాన్ని చోటుప్పల్ ఆర్డీఓకి అందజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డలపై దొంగల కళ్ళు పడ్డాయి. డోర్నకల్ కూరగాయల మార్కెట్లోని పలు దుకాణాల్లో ఇటీవల కూరగాయల చోరీకి గురవుతున్నాయి. నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. పార్టీలో తమను సరైన గుర్తింపు లేదని ఓ వర్గం నేతలు ఏకంగా పార్టీ ఆఫీస్ పైనే దాడి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట బీజేపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. బీజేపీ నేత రాణా ప్రతాప్ రెడ్డి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఏలూరు జిల్లా జీనుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 లారీలు ఢీకొనడంతో డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ఎన్నికలు త్వరగా వచ్చేలా చూడాలని పెద్దల కాళ్లు పట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాత్రి 10:30 దుకాణాలు తెరిసే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ కేశప్ప హెచ్చరించారు. తన కార్యాలయంలో హోటళ్లు, టీ దుకాణాలు, షాపుల యజమానులతో 1 టౌన్ సిఐ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. డీఎస్పీ సిఐలు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయాల్లో వాహనాలు నడిపే ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 36 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ షాక్తో 2 మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మూలపరులో విద్యుత్ వైర్లు తెగిపడడంతో వాటిని చూసుకోకుండా తగలడంతో 2 వ్యక్తులు విద్యుత్ షాక్తో చనిపోయారు. విద్యుత్ షాక్తో చనిపోయిన 2 వ్యక్తులు నారాయణమూర్తి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. సోంపేట, జాడుపూడి, మందస రైల్వే స్టేషన్లను రైల్వే అధికారులతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలోనున్న ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు డీఆర్ఎం రింకేష్ రాయ్ కలిసి పరిశీలించామన్నారు. దళితులకు సెలూన్ షాప్లో కటింగ్ చేయమని వివక్ష చూపుతున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దళితులపై వివక్ష చూపుతూ సెలూన్ షాప్లోకి రానియకుండా అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదీవ్పూర్ మండలం తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఊదల మండలంలోని శానకొండ గ్రామంలో చెరువు మత్తడిని ధ్వంసం చేసిన సంఘటనలో కేసు నమోదు చేసినట్టు పొత్కపల్లి ఏఎస్ఐ లక్ష్మీరాజం తెలిపారు. గత నెల 27న ఊదల మండలం శానకొండలోని ఊర చెరువు మత్తడిని కొందరు గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో పేల్చివేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ సూపర్ మార్కెట్ సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి రిలయన్స్ సూపర్ మార్కెట్ సెల్లార్లోని జనరేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఓ ఫాస్టర్ పాడు పనులకు పాల్పడ్డాడు. ఫాస్టర్గా చెలామణి అవుతూ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ కాలనీలో చోటు చేసుకుంది ఈ ఘటన. భర్తను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గుట్టురట్టు చేసింది. భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు నడి రోడ్డులో దేహశుద్ధి చేసింది. మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు ఆపాలని హైకోర్టు ఆదేశించిన పనులు కొనసాగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య బాప్టిజం ఘాట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హైకోర్టు స్టే ఆర్డర్ తమకు ఇంకా అందలేదని పోలీసులు అంటున్నారు. మత మార్పిడులను ప్రోత్సహించేందుకు ఈ ప్రదేశంలో బాప్టిజం ఘాట్ నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో మంత్రాలయం, కోసిగి, కౌతాల మండలాల్లోని 35 మంది రైతులకు 34.12 లక్షల విలువ గల డ్రిప్ పరికరాలను పంపిణీ చేసి సామాగ్రి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట హర్ దిల్ మే వైఎస్ఆర్ హమ్ సబ్ జగన్ కే సాత్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటకు విచ్చేసిన వక్ఫ్ బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖాదర్ బాషా ముస్లిం సోదరులతో సమావేశంలో పాల్గొన్నారు.
నాయుడుపేటలోని అమీర్ షావలి దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. మరో 3 వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముల్లపర్రు శివారులోని విద్యుత్ షాక్కు గురై 2 మత్స్యకారులు మృతి చెందారు. వీరిని అదే గ్రామానికి చెందిన తిరుమాని నారాయణమూర్తి, బంధన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ప్రజాధనాన్ని దోచుకునే విధానాలకు జగన్ సర్కార్ స్వస్తి చెప్పాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పెంచిన కరెంట్ ఛార్జీలు రద్దు చేయాలని, ట్రూ అప్, ఫిక్స్డ్ వంటి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని సిపిఎం నేత కృష్ణారావు డిమాండ్ చేశారు. విశాఖలోని 22వ వార్డు పిఠాపురం కాలనీ సచివాలయం ఎదుట సిపిఎం నిరసన చేపట్టింది.